ఉద్యమకారుల ఐక్యత ఉద్యమకారుల ఐక్యత ఉద్యమకారుల ఐక్యత తెలంగాణ మన వీరులకు తెలంగాణ మన వీరులకు తెలంగాణ మన వీరులకు ప్రొఫెసర్ కోదండరాం కోదండరాం నాయకత్వం ప్రొఫెసర్ కోదండరాం సార్ నాయకత్వం జై తెలంగాణ జై తెలంగాణ సీమసీనన్న నాయకత్వం సీమసీనన్న నాయకత్వం ఉద్యమకారుల ఐక్యత తెలంగాణ మన వీరులకు తెలంగాణ మన వీరులకు కొంచెం వీడియో ఆన్ చేసిన ఓకే వీడియో తీస్తేనే అది కవర్ అవుతుంది రైట్ ఓకే ఒక్కొక్కరికి అందరు పెట్టుకొని ఇక్కడ రాని షూట్ చేసుకోండి ఈరోజు పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ కార్యాలయం ముందు ప్రొఫెసర్ కోదండరాం సార్ తెలంగాణ ఉద్యమం ఉధృతంగా జరుగుతున్న సందర్భంలో తెలంగాణ ఉద్యమ జేఏసీ ఏర్పాటు చేసి తెలంగాణ ప్రాంతంలోని యువకులను మేధావులను ప్రజలందరినీ అన్ని రాజకీయ పార్టీలను ఏకం చేసి తెలంగాణ ఏర్పాటులో ప్రధాన భూమిక పోషించిన కోదండరాం సార్ గారికి జన్మదినం సందర్భంగా పేరు పేరున కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తూ మరి భగవంతుని దయతోని మరిన్ని జన్మదిన జరుపుకొని తెలంగాణ అభివృద్ధి కోసం మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో క్రియాశీలకంగా ఉండి ఉద్యమకారుల సమస్యలు పరిష్కరించుకుంటూ ఉద్యమకారులకు ఒక పెద్దన్నగా వండుకుంటూ మరి ఈ ప్రాంతంలోని ప్రతి ఉద్యమకారునికి న్యాయం జరిగే వరకు కోదండరాం గారు కృషి చేస్తారని మేము ఆశించడం జరుగుతూ ఉంది. మరి గత ఎన్నికల సందర్భంగా సీఎం యనమల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి తెలంగాణ ప్రాంతంలోని ఉద్యమకారులందరం మరి ఏకతాటిగా పనిచేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం కోసం మేము ఎంతగానో కృషి చేసినాం. మా కృషి మరవలేంది. మరి మా ఉద్యమకారులకు ఆ ఎన్నికలలో ఇస్తానన్న వాగ్దానం ప్రతి ఉద్యమకారునికి 250 గజాల స్థలంతో పాటు మరి ప్రతి ఉద్యమకారునికి బస్ పాసు, మరి రైలు పాసు, హెల్త్ కార్డు జార్ఖండ్ రాష్ట్రంలో ఇస్తున్న విధంగా ఈ ప్రాంతంలో పింఛన్ ఇవ్వాలి. తెలంగాణ ఉద్యమకారులను తెలంగాణ సమరయోధులుగా గుర్తించి మరి ఉద్యమకారులకు గౌరవం ఇచ్చి ప్రతి ఉద్యమకారుడు మరి గౌరవంగా గొప్పగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మా ఉద్యమకారులకు న్యాయం జరిగిందని చెప్పుకునే విధంగా స్వతంత్ర సమరయోధులుగా గుర్తించాలని కోరుకోవడం జరుగుతూ ఉంది. పెద్దపల్లి శాసనసభ్యులు అన్న చింతకుంట విజయరమణారావు గారి నాయకత్వంలో మరి ఉద్యమకారులకు న్యాయం జరిగే విధంగా అన్నసునం మరి కృషి చేస్తూ ఉండు. విజయన్న కృషి మరలేదని తెలియజేయడం జరుగుతూ ఉంది. జై తెలంగాణ. ఈ నెల 8వ తారీఖు నాడు మరి సాయంత్రం 4 గంటలకు పెద్దపల్లి జిల్లా కేంద్రానికి సీనన్న రాబోతూ ఉన్నాడు. రాష్ట్ర చైర్మన్ మరి పెద్ద కాలువల నుండి 100 బైకులతోని అమరవీరుల స్థూపం వరకు బైక్ ర్యాలీ ఉంటుంది. ప్రతి ఉద్యమకారుడు వచ్చి ఆ సమావేశాన్ని విజయవంతం చేసినట్టయితే మరి సీఎం యనమల రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతగా మరి మనకు మొన్న ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన సందర్భంగా మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞత తెలిపే సదస్సు ఉంది. ఈ నెల 27వ తారీఖు నాడు హైదరాబాద్ అరారా క్షేత్రంలో ప్రతి ఉద్యమకారునికి సన్మాన కార్యక్రమం ఉంది. కాబట్టి ఆ సన్మాన కార్యక్రమం వాల్ పోస్టరు రిలీజ్ కోసం ఈ నెల ఆదివారం రోజు సీనన్న వస్తున్న సందర్భంగా ప్రతి ఉద్యమకారుడు వచ్చి విజయవంతం చేయాలని
కోరుతా ఉన్నాం. జై తెలంగాణ. ఐలన్న గారి నాయకత్వం. తెలంగాణ ఉద్యమ ఫోరం వ్యవస్థాపక అధ్యక్షులు సీమసేనన్న ఆదేశాల మేరకు పెద్దపల్లి జిల్లా వ్యవసాయ మార్కెట్ ఆఫీస్ కార్యాలయం లోపల మన జిల్లా అధ్యక్షులు మరి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఐలన్న, నూనె రాయశము మరియు అక్క చంద్రకళ అక్క మరియు బత్తుల శంకరు మరియు మన మారం మల్లేశం మరియు ధనుంజయ మరియు నరేష్ సంటి నరసన్న వీరందరి ఆధ్వర్యం లోపల ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశము మహనీయులు సర్వేపల్లి రాధాకృష్ణ గారి జన్మదినము. అదే కోవకు చెందిన ఒక గొప్ప వ్యక్తి ప్రొఫెసర్ కోదండరామ్ గారి జన్మదినాన్ని ఈరోజు జరుపుకోవడం, వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం మా ఉద్యమకారులకు ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుంది. దానికి ముఖ్య కారణము తెలంగాణ సాధనలో ముఖ్య భూమిక పోషించి జేఏసీకి నాయకత్వం వహించి తన ఆధ్వర్యం లోపల తెలంగాణ రావడానికి ఎంతో కృషి చేసిన గొప్పవారు. వారికి కాంగ్రెస్ ప్రభుత్వము తగిన ఉన్నత పదవి కల్పించింది. అందుకు మా ఉద్యమకారులందరి పక్షాన కూడా ప్రభుత్వానికి మేము కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తూ అదే సందర్భంగా ఈ ఉద్యమకారుల ఫోరం హైదరాబాదులో నిర్వహించే కార్యక్రమానికి ఇక్కడ ఆదివారం 8వ తారీఖు నాడు మా రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులైన సీమసేనన్న గారు ఇక్కడికి రావడం జరుగుతుంది. మరి ఆ రోజు తనకు స్వాగతం పలుకుతూ తెలంగాణ ఉద్యమకారులందరూ పెద్దపల్లి జిల్లాలోని ప్రతి గ్రామం నుంచి, మండలం నుంచి ప్రతి ఒక్కరూ నేను సైతం అంటూ వచ్చి తనకు ఘనస్వాగతం పలికి మన ఉద్యమకారుల హక్కులను సాధించుకునే విధంగా మన పోరాటం ఉండాలని, పోరాటానికి సహకరిస్తారని ఇక్కడికి వచ్చిన ఈ మన ఉద్యమకారుల అందరికీ మరొక్కసారి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకుపోవాలని నేను కోరుకుంటున్నా. జై తెలంగాణ. నూతన పెద్దపల్లి జిల్లా మేరకు మా అన్నలు మర్చిపోకుండా, ఇప్పుడు కాదు ఎప్పటి నుండో పోరాటాన్ని గుండెల పెట్టుకొని మర్చిపోకుండా మా కోదండరామ్ గారి జన్మదిన శుభాకాంక్షల మేరకు సీమసీనన్న మా రాష్ట్ర అధ్యక్షులు, మా పెద్దపల్లి జిల్లా ఎమ్మెల్యే గారైన సింతకుంట విజయరమణారావు వీళ్ళ ముగ్గురి ఆలోచన మేరకు, ఆశయాల మేరకు ఇనుముల రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఆయన కావాలని మేమందరము ఎక్కడైతే మాకు అన్యాయం జరిగిందో, ఎక్కడనైతే ఓడగొట్టుకున్నామో అక్కడనే వెతుక్కోవాలనే ఆలోచనతోటి చిన్న పోర్లు వేసుకుంటూ ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓట్లు వేయడం జరిగింది. అప్పుడు ఎప్పుడైతే సోనియా గాంధీ మమ్మల్ని ఉద్యమకారులా గుర్తించి ఏదైతే పక్కన చేసిందో 250 గజాల జాగా కానీ, 25,000 పింఛను కానీ, మాకు ఉద్యమకారులను ఐడెంటిటీ కార్డు మాకు చాలా మేము పెట్టుకున్న 7 ఎజెండా అంశాల మేరకు మేము పెట్టుకున్నది ఓకే, వాళ్ళు పక్కన వేసింది కూడా ఓకే. కాబట్టి దీనికోసం మేము చాలా కష్టపడి మీరు తప్పనిసరి మా సోనియా గాంధీ గారి ఆలోచన మేరకు, ముఖ్యమంత్రి ఆలోచన మేరకు మా జిల్లాలో విజయరమణ ఎమ్మెల్యే గారు మమ్మల్ని అందరినీ గుర్తుపట్టుకొని మర్చిపోకుండా మా కష్టాలైన గుర్తుపట్టి మా కోసం అసెంబ్లీ పార్లమెంటు ఎంతైనా పోరాటం చేస్తారనే ఆశ మాకుంది. కాబట్టి ఈరోజు మేము ఇట్లా జరుపుకోవడం జరుగుతుంది. మా సీమసీనన్న రావడం, ఆదివారం రోజు మన ఉద్యమకారులు ఎక్కడైతే నిద్రపోయినరో అక్కడే వాళ్ళందరూ ఈ వార్తతోటి తెలుసుకొని రావాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. మనము అని అంటేనే కదా మనమంటే తెలిసేది, లేకపోతే ఎవరికి తెలియలేని పరిస్థితి. అయ్యా ఎంతగా కష్టపడ్డారో మీరందరూ, గ్రామాలు, జిల్లాలు, మండలాలు, వాళ్ళందరూ ఈ వార్తతోటి మీరు ఆలోచనతోటి మీరు వచ్చి ఆ రోజు మన కార్యక్రమాన్ని మంచిగా జరుపుకోవడం మన బాధ్యత మన మీద ఉంది. జై తెలంగాణ. పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్లో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ సీమ శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ కార్యక్రమాన్ని ముంగేట ఐలయ్య అధ్యక్షతలో నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు వచ్చినటువంటి ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేసినటువంటి మా తెలంగాణ ఉద్యమకారులందరికీ పేరు పేరున ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు. ఎందుకు అనంటే ఈ నెల 8వ తారీఖు నాడు మన రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ సీమ శ్రీనివాస్ గారు చైతన్య యాత్రలో భాగంగా మన పెద్దపల్లికి సాయంత్రం 4 గంటలకు వస్తున్నాడు, ఆదివారం రోజు కాబట్టి.
మన తెలంగాణ ఉద్యమకారులంతా వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసి మన ప్రభుత్వానికి మన ఉనికిని తెలియజేయవలసిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తూ, అలాగే పెద్దపల్లి కార్యక్రమం కాగానే రెండోది సెంటినరీ కాలనీలో వాల్ పోస్టర్ కార్యక్రమం ఉంటుంది 4:30కు. అలాగే మంతిన్లో 5 గంటలకు వాల్ పోస్టర్ కార్యక్రమం ఉంటుంది. అలాగే గోదావరి ఖాన్లో 6 గంటలకు వాల్ పోస్టర్ కార్యక్రమం ఉంటుంది. కాబట్టి మన పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి ఉద్యమకారులంతా వారి యొక్క శక్తి వంచన లేకుండా వచ్చి మేము ఉద్యమకారులమని ఉద్యమం చేసినామని నిరూపించుకోవాల్సిన తరుణం ఇదే. కాబట్టి ఖచ్చితంగా అందరూ ఉద్యమకారులంతా ఖచ్చితంగా రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఉద్యమకారులందరికీ ఈ వేదిక పరంగా ఉద్యమకారుల ఫోరం తరఫున పిలుపునివ్వడం జరుగుతుంది. అలాగే ఈరోజు మన ఉద్యమ జేఏసీ అధ్యక్షుడు కోదండరామ్ గారి జన్మదినం కాబట్టి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు కేక్ కట్ చేసి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అట్లాగే మన సర్వపల్లి రాధాకృష్ణ కూడా మన మొదటి విద్య గురువు, అలాగే పూలే గారు కూడా మొదటి విద్య గురువు. కాబట్టి వీళ్ళందరికీ శుభాకాంక్షలు ఈ సందర్భంగా తెలియజేస్తూ కేక్ కట్ చేయడం జరిగింది. కాబట్టి అందరూ ఆలోచించి ఈరోజు మా కార్యక్రమం ఎందుకు పెట్టామంటే రేపు వచ్చే ఆదివారం నాడు ప్రోగ్రామును విజయవంతం చేయాలనే ఉద్దేశంగా ఈరోజు ప్రోగ్రాము ఏర్పాటు చేయడం అయింది. రెండవది మన కోదండరామ్ గారు జన్మదినం కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఖచ్చితంగా ఆదివారం నాడు అందరూ వచ్చి విజయవంతం చేయాలని నేను కోరుకుంటున్నా. జై తెలంగాణ. పెద్దపల్లి జిల్లా వ్యవసాయ మార్కెట్లో ప్రొఫెసర్ కోదండరామ్ గారి జన్మదిన సందర్భంగా మరి కేక్ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి కోదండరామ్ గారికి శుభాకాంక్ష తెలియడం కోసం మరి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు గుండేటి ఐలయ్య ఆధ్వర్యంలో ఇవాళ ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నుండి ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు కోదండరామ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేసినందుకు వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఆదివారం రోజున సీనన్న ఆ రోజు పెద్దపల్లి జిల్లాకు విచ్చేస్తున్న సందర్భంగా మరి తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా ఆ రోజు ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా పెద్దపల్లి జిల్లా ఉద్యమకారులకు పార్లమెంట్ తరఫున పిలుపునిస్తా ఉన్నా. జై తెలంగాణ. ఐలన్న గారి నాయకత్వం.